great trip, sir. Thank you, Mr. Prime Minister. It's been a pleasure. And I hope you have a good flight. Sir, this trip was an absolute eye-opener. Okay, thank you. Marvelous. I'll take leave, sir. Oh, why? Aren't you coming? వెనకాలే ఫాలో అవుతాను. వెనకాల? నా ప్రైవేట్ జెట్లో. No. Come with me. I need to speak with you. Sir. Come. It's my pleasure. చెప్పవా? ఏం చెప్పాలి? ఏం జరిగినా కనిపెట్టొచ్చన్నావుగా, ఎలాగో చెప్పవా? ఓ అదంటావా? యా లెట్స్ చెక్ నౌ. ఒళ్ళంతా నొప్పులుగా కొట్టుబడేసినట్టుగా టైర్డ్గా ఉందా? అవును. నాకు ఉంది. మరి లిప్స్ అది బర్నింగ్ సెన్సేషన్? అవును, ఉంది. తెల్లారి లేవగానే రోలర్ కోస్టర్ మీద పోతున్నట్టు ఒళ్ళంతా ఒకటి జర్కు అయినట్టుంది. ఐ థింక్ సంథింగ్ ఇస్ హ్యాపెండ్ అని అనిపిస్తుంది. కొన్నాళ్ళు ఓపిక పడితే బయటపడుతుంది. ఎలా పడుతుంది? అరే కడమంత గుమ్మడికాయని టీషర్ట్లో దాచగలమా? మాది కల్చర్డ్ ఫ్యామిలీ. కల్చర్. నువ్వు ఆశపడ్డట్టుగా నిన్న రాత్రి ఏం జరగలేదు. హ్యాపీ? నేను ఆశపడ్డానా? నిన్ను కాదా మరి? అవును, నీ పేరేంటి? రియల్ నేమ్? ఓసి మెంటల్ దానా? ఊరు పేరు తెలియని వాడితో మందు కొడతావా? ఇదేనా నీ కల్చర్? కమ్ ఆన్ టెల్ మీ. రవి కిషోర్. చూడు రవి, నిన్న జరిగింది నువ్వు పూర్తిగా మర్చిపోవాలి. ఈ సాకుతో ఇండియాలో నా చుట్టూ తిరిగావో షూట్ చేసేస్తా. మాట్లాడుకోవడం అయిపోయిందా? వాట్ మ్యాన్, పంచాయతీ వావరా? ఆడవాళ్ళు వద్దంటే కావాలని అర్థం. ఏ రవి, ఆ హైదరాబాద్ బిర్యానీ ఆంటీ కథ ఏమైంది? అందుకేగా వచ్చింది. హే నాదందులో గెస్ట్ రోల్ బ్రో, సారే మెయిన్ రోల్. సార్ చెప్పండి. అది ఆ ఆంటీకి 40+ ఉండొచ్చు. ఆంటీ అంటేనే 40+ కదా. నేనంది వయసు గురించి కాదు. ఓపెనింగే అదిరిపోయింది. కంటిన్యూ. చాలీ 22C9 నార్త్ ఈస్టర్న్ వాల్ పక్కన ఒక వ్యాన్ నాకుంది. ఆ వ్యాన్ వెంటనే రిమూవ్ చేయమను. రవికిషోర్ సార్ రిలాక్స్. ఇప్పుడు మిలిటరీ పరేడ్ జరుగుతుందా ఏంటి? బీ క్యాజువల్, చిల్ మ్యాన్. ఎస్ సార్. బాడీకి మాత్రం ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుందా? నోటికి ఎక్సర్సైజ్ కావాలి కదా. నువ్వు ఇలా రోబోలో మాట్లాడితే నీతో ఎలా మాట్లాడేది? లెట్ మీ గెట్ దిస్ సార్. నో, ఇట్స్ నాట్ యువర్ జాబ్. నీకు పెళ్ళయిందా రవికిషోర్? ఇంకా లేదు సార్. ఏ? మా అమ్మ చుట్టాల్లో పిల్లల్ని చూస్తానంటోంది. ఇప్పట్లో జరిగేలా లేదు సార్. సరే, ఈ లవ్ గివ్ లాంటిది ఏమైనా ఉండేది సార్. పేరు చంద్రకళ. పేరు బాగుంది సార్. దూరం నుంచి చూడడానికి బాగానే ఉంటుంది సార్. వెంటపడి మాట్లాడి కష్టపడి కరెక్ట్ చేసి చివరికి సెట్ అయింది సార్. సూపర్. తర్వాత వెంటనే పెళ్లి చేసుకుందాం అనుకునేలోగా పాకిస్తాన్కి ఇంటెలిజెన్స్ డ్యూటీ మీద పంపించేశారు సార్. అయ్యో. 9 నెలల తర్వాత ఆశగా చూద్దామని వస్తే 6 నెలల ప్రెగ్నెంట్ సార్. ఆగాగు, నువ్వు 9 నెలలు బయటికి వెళ్ళావు. ఈ 6 months ప్రెగ్నెంట్ ఏంటి? మధ్యలో వచ్చేళ్ళావా ఏంటి? చచ్చా, అది నేను కాదు సార్. వేరే ఒకళ్ళతో 6 నెలల ముందే తనకి పెళ్లి అయిపోయింది సార్. ఇట్స్ ఫనీ. కమ్యూనికేషన్ కట్ అవ్వగానే నా లవ్ కట్ అయింది సార్. నా జాతకం అటువంటిది సార్. అది సరే, ఇంట్లో లేడీస్ లేరు కదా, నువ్వు ఎలా మేనేజ్ చేస్తున్నావు? అది నేను నా స్వహస్తాలతో. సార్ మీరు భోజనం వంట గురించే కదా అడిగింది? అవునవును. గోవిందరావు, కాకరపాదుకన్నీ పూలు పూస్తున్నాయి గాని ఎందుకని కాయలు కాయట్లేదు? అయ్యా, రోజు పురుగుల మందు కొడుతున్నానయ్యా. అంత పురుగుల మందు కొడితే తుమ్మెదలు రావు. మరి అప్పుడు సంయోగం ఎలా జరుగుతుంది? దానికేం చేయమంటావు? సార్ హ్యాండ్ పాలినేషన్ చేయాలి సార్. ఇది మగ పువ్వు, ఇది ఆడ పువ్వు. ఆడ పువ్వే కాయ అవుతుంది. ఈ పువ్వుతో పైన అలాగా లైట్గా చిక్కు చిక్కు చిక్క చిక్కు చిక్కు చిక్క అని రాస్తే సంయోగ క్రియ జరుగుతుంది. ఇలా అన్ని పువ్వుల మీద చేయండి. 2 రోజుల్లో పిందెలు కాయలు అవుతాయి. సరేనా? భలే వాడివయ్యా నువ్వు. వదిలితే పూలకు కూడా ప్రసవ వేదన కలిగించేట్టున్నావు. ఇంకా పడుకున్నావేంట్రా? నాన్న వాకింగ్ పూర్తి చేసుకుని వచ్చేస్తున్నారు. లేవరా బాబు, లేకపోతే నన్ను తింటారు. వేసుకో.
త్వరగా రా. ఇవ్వమ్మా. వేసుకో సుబ్బయ్య, అది లేదు. అమ్మా. లేట్ నైట్ పార్టీకి వెళ్ళొద్దంటే విన్నావా? సుబ్బయ్య, అమ్మా మా పెసరట్టు, అల్లం చట్నీ. ఓకేనా? నువ్వు ఏదైనా ఎక్సర్సైజ్ చేసావా? అంత చెమట పట్టింది. నిన్న మీరే కదా అన్నారు రేపటి నుంచి వాడు ఎక్సర్సైజ్ చేయాలి, అది నీ బాధ్యత అని. అదే ఇది కారిపోతుంది చెమట. ఎంతసేపటి నుంచి చేస్తున్నావు? 30 minutes. గంట నుంచి. ఫస్ట్ 30 minutes చిన్న బ్రేక్, ఆ తర్వాత మళ్ళీ 30 minutes. అమ్మ రెండు కలిపి చెప్తుంది కదమ్మా. వాడు బుద్ధిమంతుడే, నువ్వే చెడగొడుతున్నావు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన రైతులు మైనింగ్ త్రవ్వకాలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో తదుపరి ఘట్టాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ప్రారంభించారు. కాశ్మీర్ ప్రాంతంలో తారాముల్లా జిల్లాలో ఇండియా సైన్యంలో 14వ గ్రూపుకి చెందిన కొందరు సైనికులు వారి గుడారాల్లో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు హఠాత్తుగా తీవ్రవాదులు జరిపిన దాడిలో ఏమిటి పైశాచికత్వం? ఇంకా ఎంతకాలం ఇలా దారుణాలు చేస్తూ పోతారు? ఎప్పుడు జరిగింది? ఇవాళ మార్నింగ్ 5 o'clock. వెంటనే మీరు నాకు ఇన్ఫార్మ్ చేసి ఉండొచ్చు కదా. ఈ నెలలో అప్పుడే ఇది 4వ అటాక్. ఎస్ సార్. పాకిస్తాన్ హై కమిషనర్ ని పిలిపించండి, మాట్లాడాలి. సౌత్ బ్లాక్ కి రమ్మని నో 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 ఇక్కడికి రమ్మన్నాడు ఓ అరగంటలోగా. డిఫెన్స్ మినిస్టర్ ఆల్సో. వన్ మోర్ థింగ్, షర్ఫుద్దీన్ గారిని కూడా రమ్మన్నాడు. నరికినట్టు 20 మంది సోల్జర్స్ తలకాయలు నరికి వెళ్ళిపోయారు. సో ద డిఫెన్స్ మినిస్టర్ షుడ్ బి సాక్ అండ్ ద ప్రైమ్ మినిస్టర్ షుడ్ రిజైన్. దేశ రక్షకులకే ఆయన కూడా పిలవండి. నమస్తే పరమేశ్వర్ జీ. నమస్తే సికిందర్. గవర్నమెంట్ లో ఈ కుదుపేమిటి? ఇప్పుడు ఏ ప్రయోజనానికి వర్మ నన్ను పిలిపించారో? ఏం కాదు, ఈ గడ్డ వెనకేదో లవ్ స్టోరీ ఉండే ఉంటుంది. ఊరుకో అభి. సూపర్. గుడ్ మార్నింగ్. మీరు ఎలా ఉన్నారు మిస్టర్ జలాలుద్దీన్? ఫైన్ పరమేశ్వర్ జీ. మా ఏలికలోనే మీ దేశానికి ట్రైన్ వేశాం. Those were golden times, peaceful days. ఆ ట్రైన్లోనే ఉల్లిపాయలు, గోధుమ, బంగాళాదుంపలు పాకిస్తాన్ నుంచి వచ్చేవి. That's true. ఇక్కడ ధరలు కూడా తగ్గేవి. ట్రైన్లో కూరలు గోధుమలే కాదంకుల్, టెర్రరిస్టులు వచ్చారు. 10 బాంబ్ బ్లాస్ట్లు, 200 మంది పోయారు డ్యూరింగ్ దోస్ పీస్ఫుల్ డేస్. అభి, మరో దేశానికి అంబాసిడర్, నువ్వు ఆ విధంగా మాట్లాడకూడదు. ఏమిటండి ఇది పూజ రూమ్ లో? నాకు నువ్వే దేవతవి. మిస్టర్ జలాలుద్దీన్, నెక్స్ట్ టైం మీ పిఎం గారు వచ్చినప్పుడు గుర్తు చేయండి, ఆయనతో కొంచెం మాట్లాడాలి. సలాం వాలేకుం. వాలేకుం అస్సలాం. Good morning, PM sir. This is not a good morning, Mr. Jalaluddin. Why? Are you not feeling well? Not me. India. ఇవాళ కాశ్మీర్ బార్డర్లో, బారాముల్లా డిస్ట్రిక్ట్లో మీ మిలిటరీ వాళ్ళు చేసిన అట్రాసిటీస్కి మీరేం సమాధానం చెప్తారు? మీ దేశంలో తుఫాన్ వచ్చినా మేమే కారణం, ఫ్లడ్స్ వచ్చినా మేమే కారణం. దిస్ ఇస్ అన్ అఫెన్సివ్ చార్జ్, PMG. అభి, యు గాట్? మిస్టర్ జలాలుద్దీన్, అక్కడ ఏం జరిగిందో అదే టీవీ న్యూస్లో వచ్చింది. ఐ విల్ షో యూ సమ్ ఆఫ్ ద ఫుటేజ్ నౌ. ఇది మా ఆర్మీ వాళ్ళు పంపిన ఫుటేజ్. నాకు చూపిస్తారెందుకు సార్? మీ మిలిటరీ వాళ్ళు చేసిన అన్యాయాన్ని మీకే చూపించాలి. ఇది మా మిలిటరీ వాళ్ళు చేశారని ఎలా చెప్తున్నారు? ఎవరినైనా అరెస్ట్ చేశారా? ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చారా? సంఘటన జరిగింది మీ టెరిటరీలో. ఇండియాలో మొత్తం 65 టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్నాయని మీ పార్లమెంటే అంది. అందులో ఏదన్నా ఒక గ్రూప్ చేసిందేమో PMG. మిస్టర్ జలాలుద్దీన్, జరిగిన దానికి మీరు బాధ్యత వహిస్తేనే చర్చ కొనసాగుతుంది. చైనీ తప్పుకి మేమెలా బాధ్యత వహించగలం? స్టాప్ బ్లేమింగ్ పాకిస్తాన్ ఫర్ ఎవ్రీథింగ్. ఏదైనా స్ట్రాంగ్ ఎవిడెన్స్ సంపాదించి తర్వాత అంబాసిడర్ని పిలిపించుంటే బాగుండేది. అలా చేసుంటే ఇప్పుడు ఇలా అవమానం కలిగి ఉండేది కాదుగా వర్మాజీ. ఏ రకమైన ప్రూఫ్ లేకుండా ఇలా ఓపెన్ ఎలిగేషన్ చేయడం ఏం బాలేదు. What Mr. Parameshwar says is a valid point. Well, నాకు చాలా పనులు ఉన్నాయి and I have to get back to the embassy. Sit down, Mr. Jalaluddin. అటాక్ చేసింది మీ మిలిటరీ. He is Amis Khan, second lieutenant in Azad Kashmir Regiment. లోకంలో ఒకే పోలికతో 7 ఉంటారన్న నాన్సెన్స్ థియరీ చెప్పబోతున్నారా? అసలు ఏమనుకుంటున్నాడు మీ ప్రైమ్ మినిస్టర్?
మీరిప్పుడు కవ్విస్తోంది ప్రశాంతంగా పడుకున్న పులిని పంజా విసరడానికి ఎంతోసేపు పట్టదు. ఎప్పుడు శాంతి పౌరాల్ని పైకి ఎగరేస్తూ కూర్చుంటాం అనుకోకండి. లెట్ మీ రిమైండ్ యూ అబౌట్ సియాచిన్, కర్గిల్ సర్జికల్ స్ట్రైక్స్. అదే కోరుకుంటుందా మీ పాకిస్తాన్? మా పిఎం వచ్చే వారం ఢిల్లీ వచ్చినప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుందాం. నో, ఐఎమ్ క్యాన్సిలింగ్ ద ప్రోగ్రామ్. వారిని ముందు మీ మిలిటరీ చీఫ్ ని మీట్ అవ్వమనండి. ఆస్క్ హిమ్ టు స్టాప్ దిస్ బార్బరిక్ బ్రూటల్ బ్లడ్ గేమ్. పాకిస్తాన్ సపోర్ట్ తో ఇక్కడున్న అన్ని టెర్రరిస్ట్ గ్రూపుల్ని నిజంగా బ్యాన్ చేయమని చెప్పండి. ఇది జరిగితే నేనే వస్తాను మీ దేశానికి, మీ పిఎంతో కూర్చుని టీ తాగడానికి. సార్ అది We are done. You may go now. Thanks for coming. వర్మ, ఇది వాళ్ళని ప్రవోక్ మాత్రమే చేస్తుంది. ఇది మీరు కోపంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయం. పరిపక్వతతో హ్యాండిల్ చేయాలి. మా రూలింగ్లో ఇలా ఎప్పుడైనా Hey, చేసామా? stop it. అక్కడ తలలు తెగబడి ఉన్నది. మీలాంటి స్వార్థపరులైన అవినీతి పందికొక్కులై ఉంటే నాకింత కోపం వచ్చుండేది కాదు. కానీ అక్కడ తలలు విడిగా, మొండాలు విడిగా ప్రాణాలు త్యాగం చేసింది ఎండ వాన పగలు రాత్రి పట్టించుకోకుండా దేశానికి కాపలా కాస్తున్న మన సోల్జర్స్. థ్యాంక్ యూ రవికిషోర్. అమీజ్ ఖాన్ అని అంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగావు? సార్ ప్లీజ్. దీనికి దెబ్బకి దెబ్బ తీయాలి రవికిషోర్. హలో, వెయిట్. ఏంటి చూడనట్టు వెళ్తున్నావు? అవును, జరిగిందంతా మర్చిపోని నేనే అన్నాను. అందుకని ఒక హాయ్ కూడా చెప్పవా? హాయ్ బాయ్. వెయిట్, ఇదిగో బుక్స్ ఎక్కువగా చదువుతావంట. ఎవరన్నారు? జోసెఫ్ అన్నారు. ఇది నీకోసం వెతికి కష్టపడేం కొనలేదు. 60% డిస్కౌంట్ వచ్చారు, అందుకే కొన్నాను. బుక్ ఇచ్చాను కదా అని నేనేదో నిన్ను ప్రేమిస్తున్నానని అనుకోకు, అర్థమైందా? అర్థమైంది. విత్ లవ్, అంజలి. లవ్ అంటే ప్రేమ అనుకుంటావేమో, ఒట్టి ఇష్టమే. వెల్కమ్ సార్. ఎలా ఉన్నారు? హలో, నమస్తే. బిజినెస్ టైకూన్ ఇలా ఉన్నట్టుండి కలవడానికి వచ్చారంటే ఏదో పెద్ద విషయం అయి ఉండాలి. అయ్యో, నీ ముందు నేనెంత జీ. కానీ అదే నిజం కదా. మహారాష్ట్రలో ఓడల తయారీ కంపెనీ, గుజరాత్లో ఓడలు విరగొట్టే కంపెనీ, పెట్రోల్, కోల్, మార్బుల్, సిమెంట్, ఐరన్, రియల్ ఎస్టేట్ అన్నిట్లోనూ ఉన్నారు కదా. బాంబులు అమ్ముతారు, బంగాళాదుంపలు అమ్ముతారు, సెల్ ఫోన్లు అమ్ముతారు, చెప్పులు అమ్ముతారు. ముగ్గుపిండి ఒకటే ఇంకా ముట్టుకోలేదనుకుంటాను. ఎస్ జీ. కానీ ఉన్నట్టుండి ఏ మాయమో మంత్రమో నన్ను ఈ స్థాయికి తీసుకురాలేదు జీ. మూటలు మోసాను, పెట్రోల్ బంక్లో పనిచేశాను, అధపాతాళంలో మొదలై ఒక్కొక్క మెట్టు ఎక్కి బిజినెస్లో టాప్ లెవెల్లో ఉన్నానంటే దానికి కారణం కఠోర శ్రమ. నో 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 నో, అదొక్కటే చాలదు. గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. ఒక్క సంతకం మీరు పెడితే నాకు ఒక కొత్త ఫ్యాక్టరీ పుట్టుకొస్తుంది. ఇంకో సంతకం పెడితే ఉన్న ఫ్యాక్టరీ మూతా పడిపోతుంది. ఇప్పుడు ఏ ఫ్యాక్టరీ తెరవడానికి నేను సంతకం పెట్టాలి? నో సార్, ఇప్పుడు వారి సొంత పని మీద రాలేదు. చీటికి మాటికి మన దగ్గర తోకాడించే పాకిస్తాన్కి సరైన గుణపాఠం చెప్పాలని మీరు అంటుంటారు కదా, దానికి సంబంధించి ఓ ఐడియా మీతో డిస్కస్ చేయడానికి వచ్చానన్నారు. ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ ఐడియాస్. కానివ్వండి. పాకిస్తాన్ మన పాత విరోధి. ధైర్యంగా ముఖాముఖి తలబడకుండా దొంగ దెబ్బ తీస్తున్నారు. పోలీసు వాళ్ళ దెబ్బల గురించి మీకు తెలుసు కదా, అంతగా కుళ్ళబొడుస్తారు. బయటికి ఒక్క గాయం తెలీదు, కానీ లోపల బొమికలు నుజ్జు నుజ్జు అయి ఉంటాయి. పాకిస్తాన్ వాళ్ళకి మనం కూడా అలాంటి దెబ్బే కొట్టాలి. కొట్టాలి, కానీ కొట్టినట్టు లోకానికి తెలియకూడదు. అంతెందుకు, దెబ్బ తిన్నవాడికి కూడా తెలియకూడదు. సీమ్స్ ఎక్సైటింగ్. ఎక్స్ప్లెయిన్ చేయండి. రవి సార్, నేనే పిలుస్తాను, మీరు
హ్యాపీ యానివర్సరీ రా. ఇదిగో వెళ్ళి బాటిల్ ఓపెన్ చేయి. బుజ్జి తిను. ఇది కేక్ కూడా తింటుందా? అది విస్కీ కూడా తాగుతుంది. జోసెఫ్ అలవాటు చేసి చెడగొట్టాడు. జోసెఫ్ యానివర్సరీకి ప్రియా కేక్ గిఫ్ట్ ఇచ్చారు. ఆ అలవాటు ఇక్కడ లేదు. ఏయ్, నేనే నీకు పెద్ద గిఫ్ట్. ఇంకేం కావాలో నీకు? రేయ్, ఏం దమ్ కొట్టావా? ఇరుక్కున్నాడు. మానేసానన్నా. ఈ పిలిగించగాలి ఇప్పుడు తర్వాత పెట్టుకుందా. ఓకే, మీ ఇద్దరిలో ముందు లవ్ ఎవరు ప్రపోజ్ చేశారు? అదా ఏయ్, ఓ రోజు ఈ బస్ scene నాకు బాగా స్టాప్లో- తెలుసు. Come on, రండి, రండి, అయ్య బాబోయ్, రండి. నాన్నేనా? Action, రండి. ఇదే మీ బస్ స్టాప్. ఓకే, కమ్ ఆన్, యాక్షన్. ఓకే, ఇదే నా కాలేజ్ బుక్. ఈ బుజ్జమ్మే అక్కడ వచ్చిన కుక్క పిల్ల. ఏం చూస్తున్నావురా? ఈయనొకడు ఆడోళ్ళ గుండెల్లో కూర్చుంటాడు. పొసెసివ్ అంట. ఇదిగో, ఏయ్, బస్ స్టాండ్ ఇదే ఖాళీగా ఉంది, బుక్కు. వచ్చి నించో. పట్టుకో. హా, రెడీ, కంటిన్యూ. ప్రియా వెళ్లే రూట్ బస్సు వస్తూ ఉంది. బస్సు రెడీ, ఇదిగో. కానీ ఎన్ని బస్సులు వచ్చినా ప్రియ ఎక్కకుండా నుంచోనే ఉంది. బస్ బిగ్ బస్ సరిపోతుందా? నువ్వెక్కితే ఎక్కడికైనా వెళుతుంది. రేయ్, రేయ్, మా లవ్ ఫ్లాష్ బ్యాక్ అడిగినట్టు అడిగి నీ లవ్ డెవలప్ చేసుకుంటున్నావు కదా. డెవలప్ చేయడానికి ఇంకే ఉంది. అలా పడే. అప్పుడు ఉన్నట్టుండి వాన కురవడం మొదలెట్టింది. ఇదిగో ఫెంటాస్టిక్ టచ్. కానీ నేను తడుస్తూనే బాగా ఉన్నా. తెలిసిపోయారు కదా. బా అప్పుడే ఫీల్ వస్తుందా? రేయ్, వర్షం ఆగేలాగా మ్యాటర్ ఫినిష్ అయ్యి. నేనప్పుడు లవ్ లెటర్ తీసుకుని జంకుతూ తన దగ్గరకు పోయి పక్కనే నుంచున్నాను. హలో, ఆ, నాతో ఏదైనా చెప్పాలనుందా? ఆ, 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 ఉంటే ధైర్యంగా చెప్పొచ్చు. ఆ, ధైర్యంగానా? ఆ, ఆ. మీ గొడ కింద కుక్కకి చోటిచ్చినట్టు మీ జీవితంలో నాకింత చోటు ఇవ్వగలరా? నేను కొంచెం బెటర్గా ఎక్స్పెక్ట్ చేశాను. బెటర్గానే చెప్తాను. మా అమ్మ మేనమావ కూతురుని పెళ్లి చేసుకోమని టార్చర్ పెడుతోంది. చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటాను, ఒప్పుకోలేదంటే విషం తాగి చచ్చిపోతానని బెదిరించి వచ్చాను. ఇప్పుడు ఏం చేయమంటారు? విషం తాగు. తాగేస్తాను. ఏంటి మిగతా స్టోరీ చెప్పరా రాస్కల్? అలాగే చెప్తా. ఆ తర్వాత కింద పడున్న విషయాన్ని కుక్క నాకడం మొదలెట్టింది. కుక్క చచ్చిపోతుందని తను భయపడిపోయింది. అప్పుడు నేను అన్నాను, అదేం చావదు, అది అసలు విషయమే కాదు, మా అమ్మ తీసుకురామన్న తేనె బాటిల్ అని. సారీ గైస్, డ్యూటీ టైం అయింది, నేను బయలుదేరుతాను. ఫోన్ చేసి వెళ్ళరా. మరేం పర్లేదు, బయలుదేరా. ప్రియా, ఆకలిస్తుంది. క్రీమీ పెస్తో చేస్తానే. అమెరికా చైనా వస్తువులపై పెంచిన ట్యాక్స్ కి బదులుగా చైనా కూడా అమెరికా వస్తువులపై రెట్టింపు ట్యాక్స్ లను పెంచింది. నిన్న రాత్రి పాకిస్తాన్ సరిహద్దులలోని ఆజాద్ కాశ్మీర్ రెజిమెంట్ పైన తీవ్రమైన దాడి జరిగింది. అందులో సెకండ్ లెఫ్టినెంట్ అమీస్ ఖాన్ తో పాటు ఎందరో పాకిస్తానీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ చర్యకు బాధ్యులు ఎవరో ఇంతవరకు నాకేం తెలుసు? నీ నవ్వు చూస్తేనే తెలుస్తోంది ఆ భయంకర తీవ్రవాది నువ్వేనని. ఎక్కడ ఏది పిల్ల నేనే కారణం? ఒకవేళ స్కెచ్ నేను వేసి ఇచ్చుండొచ్చు. ఏయ్, సడన్ గా లేచి నించున్నావేంటి? హైదరాబాద్ అంటీయా? మేము వెళ్ళిపోవా? ఎంత పిస్నారివిరా. రేయ్, 5th యానివర్సరీకి ఒక డైమండ్ నెక్లెస్ కొనివ్వడం మాని ఏంట్రా ఒక ముద్దిచ్చి మోసం చేస్తావా? ఏయ్, ఏంటి ఎతుకుతున్నావు? పేపర్ పెన్నా? ల్యాంప్ షేడ్ కింద ఉంది చూడు. ఆఫ్టర్ ఆల్ 8 నంబర్లు మెమరైజ్ చేయలేకపోతే మీలోంటోళ్ళు ఇంటెలిజెన్స్ లో ఉండడం వేస్ట్. ట్రిచి కోడ్. ఎస్ మేధావీస్, త్రిచి ఎయిర్పోర్ట్. రేయ్, ఎవడరా నువ్వు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నువ్వు ఎస్పీజీ డైరెక్టర్వి, కానీ నీ పెళ్ళానికి నువ్వంటే గౌరవమే లేదు. కానీ నీ ఫ్రెండ్తో క్లోజ్గా మూవ్ అవుతోంది. ఇంటి మీద ఒక కన్నేసి ఉంచు. రేయ్ రాస్కెల్, మర్యాదగా మాట్లాడు. ఎస్, నాది పెద్ద నోరే, అంతకంటే పెద్దది నా చెయ్యి. ఎంత పెద్దదో తెలుసా? ఇక్కడి నుంచి చెయ్యి చాచి, అది దాని పేరేంటి? నీ పిల్ల ముద్దుగా పెంచుకుంటుంది, ఆ బుజ్జి కొనను కూడా టచ్ చేయగలదు. బుజ్జి కొనని కాల్చి పారేసినట్టు నీ పెళ్ళాన్ని కాల్చి పారేయగలను. అంతెందుకు, మిమ్మల్ని కాల్చి పారేయగలను. అంతకు ముందు మీరు డెమో చూడాలి. రవి, రవి, సారీ ప్రియా, చేయి జారిపోయి. అదే స్లిప్ అయింది. ఏంటి, మందు బాగా ఎక్కువైందా? దీన్ని మీరే క్లీన్ చేయండి, అప్పుడే బుద్ధి వస్తుంది.
రవి షాండ్లియర్లో దీన్ని ఫిక్స్ చేశారా? ఎస్పీజీ డైరెక్టర్ ఇంట్లోనే బగ్ పెట్టారంటే హైబీకి ఇన్ఫార్మ్ చేస్తాను. నువ్వు వెంటనే ఎయిర్పోర్ట్ సీసీటీవీ ఫుటేజెస్ అని స్టీమ్ చేయవచ్చు. ఎందుకురా వీణ్ణి? వాట్ డైనమిక్ డువో. పర్వాలేదే, పరిగెత్తుకొచ్చి పట్టుకున్నావు. కానీ మీకంత దూరంలో వాడిని కట్టేసి నిజం చెప్పమంటే ఎలా చెప్తాడు? దగ్గరికెళ్ళి కొట్టి అడగండి, ఏం చెప్తాడో చూద్దాం. ఏంటి ఇదంతా నేను ఎక్కడి నుంచి చూస్తున్నానని ఆలోచిస్తున్నారా? వెళ్ళండ్రా, వాడి పక్కన నుంచుని అడగండి. హలో. See you in Kashmir.